హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ద సువీస్ లైఫ్ స్టైల్. తమ్ముళ్ళు చూసి అర్థమై ఉండొచ్చు. అవును, ఇవాళ మా డాడీ ఇంటికి వస్తుండు. చాలా రోజుల తర్వాత మా ఇల్లు మళ్ళీ కంప్లీట్ అవుతుంది. మేము చిన్న చిన్న సర్ప్రైజెస్ ప్లాన్ చేసినాం. పెద్ద అరేంజ్మెంట్ కాదు, కానీ ఫుల్ హార్ట్తో చేసినవి. తమ్ముడు వెల్కమ్ కార్డ్ రెడీ చేస్తుండు. చిన్న చేతులతో చిన్న లెటర్, బట్ విత్ ద బిగ్ హార్ట్. నేను మా ఇంట్లో అందరికీ ఇష్టమైన టిరమిసు చేస్తున్నా. ఎందుకంటే టేస్ట్లో కూడా మెమరీస్ ఉంటాయి కదా. ప్రతి స్మాల్ డీటెయిల్లో ఎక్సైట్మెంట్ ఉంది, ప్రతి స్టెప్లో ఒక యాంటిసిపేషన్ ఉంది. ఇది దొట్టి కేకే కాదు, కార్డ్ కాదు, వెల్కమ్ హోమ్ అని చెప్పడానికి వెయిట్ చేస్తున్న లవ్. టైం దగ్గర అవుతుంది. డాడ్ క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వస్తాడని అనుకుండు సింపుల్గా. కానీ మేము సర్ప్రైజ్ చేస్తున్నామని అనుకోలేదు. మేము ఎక్సైట్మెంట్తో ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయినాం. కార్లో అందరం సైలెంట్గా ఉన్నట్టు అనిపించిన లోపల మాత్రమే ఫుల్ ఎమోషన్స్. కొంచెం హ్యాపీనెస్, కొంచెం భయం, కొంచెం ఎమోషనల్గా వీ కాంట్ వెయిట్ టు సీ డాడ్. కొన్నిసార్లు సర్ప్రైజ్ ప్లాన్ చేయడం కన్నా దాన్ని సీక్రెట్గా పెట్టడం కష్టం. లాస్ట్ టైం డాడీ పోయినప్పుడు మేము ఎయిర్పోర్ట్కి పోలేదు. అప్పుడు అనుకున్నా పర్లేదు నెక్స్ట్ టైం పంపిస్తామని. కానీ నెక్స్ట్ టైం వస్తుందని ఎవరు అనుకుంటారు? అప్పుడు నేను కొంచెం ఫీల్ అయ్యాను. డాడీ ఒక్కడే ఫ్లైట్ ఎక్కాడు. మేము ఇంట్లో నుండి బాయ్ చెప్పినాం. ఆ రోజు నాకు కొంచెం గిల్ట్ కూడా ఉంది. ఎయిర్పోర్ట్లో ప్రతి డోర్ ఓపెన్ అయినాక మన హోప్ కూడా ఓపెన్ అవుతుంది. టైం క్లాక్లో ఫాస్ట్గా పోతుంది, కానీ మన వెయిట్ మాత్రం స్లోగా అవుతుంది. డాడీ అనుకుంటుండు క్యాబ్లో వచ్చేస్తాను, కానీ మేము ఆల్రెడీ ప్లాన్ చేసినాం. కార్డ్ రెడీ, కేక్ రెడీ, సర్ప్రైజ్ రెడీ. ఆ టైంలో ఒక బోర్డ్ ప్రిపేర్ చేసినాం. వెల్కమ్ బ్యాక్ హోమ్ డాడమ్స్ అని రాసినాం. తమ్ముడు నేను డాడీని డాడమ్స్ అని పిలుస్తాం, ఒక నిక్నేమ్ లాగా. అలా ఆ టైంలో బోర్డు మొత్తం కలర్స్తో ప్రిపేర్ చేసినాం. దోస్ ఫ్యూ మినిట్స్ రోజు మొత్తం కన్నా ఎక్కువ అనిపించింది. డాడీ ఫైనలీ ల్యాండెడ్. ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తున్నప్పుడు ప్రతిసారి డోర్ ఓపెన్ అయినప్పుడు మా చూపు అక్కడే. డాడీయా ఇంకా రాలేదా? తమ్ముడు పేషెన్స్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఫైనలీ డాడీ మమ్మల్ని చూసేసిండు. ఆ ఎక్స్ప్రెషన్, ఆ షాక్, ఆ స్మైల్, అదే సరిపోయింది. తమ్ముడు ఫస్ట్ పోయి హగ్ చేసుకుండు. ఆ సెకండ్లో టైం స్లో అయిపోయినట్టు అనిపించింది. ఒక హగ్గే చాలు, సర్ప్రైజెస్ వోంట్ నీడ్ వర్డ్స్. డాడ్ నిజంగా షాక్ అయిండు, ఇంకా నమ్మలేకపోయిండు. ఈ వెల్కమ్ని డాడ్ ఎప్పటికీ మర్చిపోడు అనిపించింది. డాడీ, వీ ఆల్ లవ్ యూ. ఆ హగ్లో ట్రావెల్ టైర్డ్నెస్ కూడా మొత్తం పోయింది. దూరం ఎంత ఉన్నా ఒక హగ్ చాలని ఆ రోజు మళ్ళీ తెలిసింది. డాడీని చూసిన తర్వాత నేను ఫుల్ హ్యాపీ అయిపోయినా. డాడీ ఇంకా షాక్లోనే ఉన్నాడు. మీరు ఇక్కడ ఎలా అని మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాడు. లాస్ట్ టైం అయితే పంపించలేకపోయినాం కదా, కానీ ఈసారి వెల్కమ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇచ్చినాం. డాడీ పక్కన నడుస్తుంటే మళ్ళీ ఎప్పుడు ఇలా మిస్ అవ్వకూడదు అనిపించింది. కార్ పార్క్ దాకా స్మాల్ వాక్, కానీ నాకు చాలా స్పెషల్. ఎందుకంటే ఈసారి డాడీ ఒక్కడనే రాలే, మేము పక్కనే ఉన్నాం. ఫైనలీ అందరం కలిసి ఇంటికి పోతున్నాం. రోడ్ అదే, కానీ ఫీలింగ్ మాత్రమే డిఫరెంట్. డాడీ టైర్డ్గా ఉన్నా, ట్రావెల్ చేసినా, కానీ మా హార్ట్ మాత్రం ఫుల్గా ఉంది. స్మాల్ హ్యాపీనెస్ లాస్ట్స్ ఫర్ ఎవర్. డోర్ తెరవంగానే ఇల్లు మళ్ళీ ఫుల్గా అయింది. అదే రూమ్స్, కానీ అట్మాస్ఫియర్ మారిపోయింది. కొంచెం రిలాక్స్ అయినాక తమ్ముడు కార్డు ఇచ్చిండు. నేను తిరుమిసి వచ్చిన. ఆ చిన్న ఎఫర్ట్స్ చూస్తూ ఇవాళ మా ఇల్లు మళ్ళీ కంప్లీట్ అయింది. అదైనాక ఇంకా డాడీ బ్యాగ్స్ ఓపెన్ చేయడమే. నాకు తెలుసు ఇండియా నుంచి వస్తే ఎంటీగా రాదని. జిప్ ఓపెన్ చేసేగానే బన్ మస్కా, ఫుల్గా కారాలు, మిక్స్చర్, మురుకులు అన్నీ ఉన్నాయి.
డాడీ ఇది నాది, ఇది కూడా నాది అని ఆల్రెడీ డిసైడ్ చేసేసా. ఇప్పుడు క్రియాన్ చూడు, నాకంటే ఇంకా రెచ్చిపోతాడు వీడు. ఆ ఎక్సైట్మెంట్లో డాడీ మమ్మల్ని చూస్తూ మీకోసమే అని అంటుండు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ, వీ ఆల్ ఫెల్ట్ సో హ్యాపీ. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సువీస్ లైఫ్ స్టైల్ అండ్ షేర్ ద లవ్ విత్ us. Thank you for watching.